మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగును గాక. నేటి వాక్య ధ్యానము మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. నేను మీతో చెప్పునిదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రియులరా, ఈ కొండ మీద ప్రసంగంలో ప్రభువారు వివరిస్తున్న మరొక మాటలివి. పరలోకమందున్న తండ్రికి నిజమైన కుమారులముగా, ఆయన పిల్లలముగా మనం ఉండాలంటే ఏం చేయాలో తెలియజేస్తున్నటువంటి మాటలివి. చాలాసార్లు దేవుని పిల్లలుగా మనల్ని మనం భావించుకుంటాం, దేవుని పిల్లలుగా మనల్ని మనం ఎంచుకుంటాం. కానీ ఆయనకు తగిన జీవితం, ఆయనను పోలిన జీవితం మనం జీవించలేనటువంటి వారముగా ఉంటాం. అందుకనే ఈ వచనములో నిజముగా మనం ఆయన కుమారులుగా ఉండునట్లు ఏం చేయమని చెబుతున్నాడంటే, మీ శత్రువులను ప్రేమించుడి అని తెలియజేస్తున్నాడు. అంటే కేవలం మనవారినే మనం ప్రేమించటం కాదు, మనల్ని ప్రేమించిన వారినే మనం ప్రేమించటం కాదు, మనము సమస్తమైనటువంటి వారిని, నిన్ను శత్రువుగా భావించుకునే వారిని సహితం ప్రేమించగలిగేటటువంటి జీవితం కావాలి. యేసుక్రీస్తు ప్రభువారు తన జీవిత విధానంలో వాటిని చూపించారు, కనపరిచారు. ఈరోజు నా జీవితాల్లో కూడా నిజముగా ఆయనకు పిల్లలముగా మనం ఉండటానికి శత్రువులను ప్రేమించేవారుగా ఉండాలి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 20వ వచనం చదివితే, కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము, అలాగు చేయుట వలన అతని తల మీద నీవు నిప్పులు కొప్పగా పోయుదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము అంటున్నాడు ఈ లేఖన భాగములో. శత్రువు మీద మనం పగ తీర్చుకొనక, అతడు ఆకలిగొని ఉంటే అతనికి ఆహారం పెట్టమని, దప్పిగొని ఉంటే దాహం ఇమ్మని ప్రభువారు తెలియజేయటం మనం చూస్తున్నాం. శత్రువులను ప్రేమించేవారుగా ఉండాలి. కీడుకు ప్రతి కీడు చేయక, దూషణకు ప్రతి దూషణ చేయక, క్రీస్తు వారి మనసు కలిగి శత్రువులను ప్రేమించేవారుగా ఉండాలి. రెండవది ఏం చెబుతున్నాడంటే, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఎవరైతే మనకి హింస కలుగజేస్తున్నారో, ఎవరైతే మనల్ని బాధిస్తున్నారో, ఎవరైతే మనకు అభ్యంతరాలు కలుగజేస్తున్నారో, ఎవరైతే నిత్యము మనల్ని వేదన పాలు చేస్తూ ఇబ్బందులకు గురి చేసేవారుగా ఉన్నారో, వారి కొరకు మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో మనం చూస్తాం కదా, ఆయన అవమానపరిచిన వారిని, ఆయన శ్రమ పెట్టిన వారిని, ఆయన గుద్దిన వారిని, ఆయన మీద ఉమ్ము వేసిన వారిని, ఆయన్ని ఎగతాళి చేసిన వారిని, అనేక రీతులుగా కఠిన శిక్షతో, శ్రమలతో ఆయన్ని బాధించినటువంటి వారిని శిలువ సమయంలో వారిని క్షమించమని తండ్రికి ప్రార్థన చేశాడు కదా. ఈరోజు మనం నిజముగా దేవునికి కుమారులుగా మనం ఉండాలంటే, మనల్ని హింసించే వారికి తిరిగి మనం హింసించక, వారి కొరకు, వారి క్షేమం కొరకు మనం ప్రార్థన చేసేటటువంటి వారుగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇది దైవ మనసు.
ఈ లక్షణాలు అలవరుచుకొనగలిగేవారు, ఈ జీవితాన్ని జీవించగలిగేవారు పరిపూర్ణముగా దేవుని కుమారులుగా గుర్తింపబడతారు. ఈరోజు శత్రువులను ప్రేమించకుండా, హింసించే వారి క్షేమం కొరకు ప్రార్థన చేయకుండా, ఇంకా అనేకులు క్షేమం కోరుకునేవారుగా మనం ఉండకుండా, కేవలం దేవుని పిల్లలమని మనల్ని మనం భావించుకుంటే ఏమాత్రం ఎంచబడము. కానీ ఆయన కుమారులుగా మనం ఉండినట్లు ఆయన ఏం చేయమని చెప్పాడో వాటిని మనం చేసి ఆయన పిల్లలంగా ఒక మంచి సాక్ష్యాన్ని, ఆయన పిల్లలంగా ఒక మంచి గుర్తింపును మన జీవితాల్లో పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవ, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు తండ్రి. పరలోకమందున్న తండ్రికి మేము కుమారులముగా పిల్లలముగా ఉండునట్లు ఏం చేయాలో మీరు మాకు తెలియచేశారు ప్రభా. మీకు స్తోత్రాలు. ఈరోజు ఈ మాటలు వీక్షిస్తున్న మా ప్రియులైన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి క్షేమాన్ని దయచేయండి అయా. మంచి బలమునివ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు తగిన సహాయమును దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటున్నటువంటి బిడ్డలను కనికరించండి ఆయన. ఈ రోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచి మీ కృపలతో ఆవరింపమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు కృప మీకు తోడయ్యుండును గాక.